విరాట్ కోహ్లీ బాటలోనే కెప్టెన్ రోహిత్ శర్మ నడిచారు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్కు ఆయన గుడ్ బై చెప్పారు. ఫైనల్ గెలిచిన తర్వాత రోహిత్ ప్రకటించారు. వీడ్కోలుకు ఇదే సరైన టైం అన్నారు రోహిత్ ప్రకటనకు కొన్ని నిమిషాల ముందే టీ20కి గుడ్ బై చెప్పారు కోహ్లీ. ఒకే రోజు టీ20 నుంచి ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తప్పుకున్నారు. మొత్తం మీద టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనంద క్షణాలను వాళ్ళ మదిలో నింపుకొని ఇద్దరు కూడా టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన సందర్భం కనబడుతోంది. విరాట్ కోహ్లీ బాటలోని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నడిచారు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్కు ఇద్దరు కూడా గుడ్ బై చెప్పారు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఒకేసారి గుడ్ బై చెప్పడంతో టీమిండియా ఫ్యాన్స్కు కాస్త ఇబ్బంది కలిగినప్పటికీ ఇద్దరు కూడా అద్భుతమైన విజయంతో ఒక్కసారిగా ఆ విజయాన్ని అందిపుచ్చుకొని టీ20 ఫార్మాట్కి సరైన సమయంగా భావించి ఇద్దరు కూడా ఫైనల్ గెలిచిన తర్వాత ప్రకటించారు. వీడ్కోలుకు ఇదే సరైన సమయం అన్నారు రోహిత్ ప్రకటనకు కొన్ని నిమిషాల ముందే టీ20కి కోహ్లీ కూడా గుడ్ బై చెప్పారు. ఒకే రోజు టీ20 నుంచి ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తప్పుకున్నారు. అయితే మ్యాచ్ గెలవగానే ఒక్కసారిగా రోహిత్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన భార్య కూడా ఆయన దగ్గరికి వచ్చి హత్తుకోవడంతో ఆ భావోద్వేగం మరింత రెట్టింపైంది. ఇక ఇదే సరైన సమయం అని భావించిన రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్తుండగా ప్రకటించారు. ఇంకా అంతకంటే ముందు విరాట్ కోహ్లీ కూడా టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఒకేసారి టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పడంతో ఒకంత భారత అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ ఇదే సరైన సమయం అని భావించి ఇద్దరు కూడా వీడ్కోలు చెప్పారు. అయితే వీడ్కోలు చెప్పిన తర్వాత రోహిత్ శర్మ ఫైనల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఈ ప్రకటన చేశారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. And Rohit, like on your own international career, do you think you will be there for a while longer? Like, how do you see yourself? No, this was my last game as well. Honestly, I have enjoyed since the time I started playing this format, and nothing better time to say goodbye to this format. I have loved every moment of this. I started my India career playing this format, and this is what I wanted. I wanted to win the cup and say thank you. And Rohit, like on your own international career, do you think you will be there for a while longer? Like, how do you see yourself? No, this was my last game as well. Honestly, I have enjoyed since the time I started playing this format, and nothing better time to say goodbye to this format. I have loved every moment of this. I started my India career playing this format, and this is what I wanted. I wanted to win the cup and say thank you. And Rohit, like on your own international career, do you think you will be there for a while longer? Like, how do you see yourself? No, this was my last game as well. Honestly, I have enjoyed since the time I started playing this format. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత అద్భుత విజయాన్ని ఒక్కసారిగా ఆటగాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్న వేళ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు టీ20 ఫార్మాట్కి గుడ్ బై చెప్పారు. ముఖ్యంగా భారత స్టార్ ఆటగాడు కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే మాజీ కెప్టెన్ కోహ్లీ ఇద్దరు కూడా ఒకే రోజు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఇద్దరు నిర్ణయాలు కూడా ఒక్కసారిగా భారత అభిమానుల్ని ఆశ్చర్యపరిచాయి. ఫైనల్లో అద్భుత ఆటతీరుతో భారత విజయానికి బాటలు వేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు కోహ్లీ. ఆయన టీ20 మ్యాచ్కు రిటైర్మెంట్ ప్రకటించారు. తర్వాత తరానికి చోటు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే తన చివరి ప్రపంచ కప్ అని, తాము ఏం సాధించామో కోరుకున్నామంటూ ఆటగాళ్ళు చెప్పారు. మరోవైపు రోహిత్ శర్మ కూడా తన కెరీర్లో ఇది చాలా సంతృప్తినిచ్చింది అంటున్నారు. ఇది మంచి సందర్భం అంటున్నారు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రోహిత్ శర్మ కూడా ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించాడు. బార్బడోస్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన తర్వాత
రోహిత్ టీ20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానన్నారు. అంతకు మించి సరైన సందర్భం ఉంటుందని తాను అనుకోవడం లేదంటూ ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదన్నారు. రోహిత్ శర్మ ట్రోఫీ గెలవాలనుకున్నానని గెలిచానని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో 37 ఏళ్ల రోహిత్ శర్మ 159 మ్యాచ్లు ఆడి దాదాపు 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం మీద రోహిత్ శర్మ ఒక అద్భుత విజయాన్ని మూటగట్టుకొని చివరికి ఇదే సరైన సందర్భం అని భావించి తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదని, ట్రోఫీ గెలవాలనుకున్నానని గెలిచిన తర్వాతే తాను తన రిటైర్మెంట్ను ప్రకటిస్తున్నట్టు సగర్వంగా ప్రకటించాడు రోహిత్ శర్మ. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Do you think you will be there for a while longer? Like, how do you see yourself? No, this was my last game as well. Honestly, I've enjoyed since the time I started playing this format, and nothing better time to say goodbye to this format. I've loved every moment of this. I started my India career playing this format, and this is what I wanted. I wanted to win the cup and say thank you. And Rohit, like on your own international career, do you think you will be there for a while longer? Like, how do you see yourself? No, this was my last game as well. Honestly, I've enjoyed since the time I started playing this format, and nothing better time to say goodbye to this format. I've loved. Good fight for the fans. Fantastic. It's a great win after such a long time. Like I was kept saying earlier on that India was getting the 90s but not getting to a century because they were reaching semi-finals and finals. Now they've got the century, and what a wonderful century this is. So happy. Yes, so happy. Thank you. India's won, and that's a good fight for the fans. Fantastic. It's a great win after such a long time. Like I was kept saying earlier on that India was getting the 90s but not getting to a century because they were reaching semi-finals and finals. Now they've got the century, and what a wonderful century this is. So happy. Yes, so happy. Thank you. India's won, and that's a good fight for the fans. Fantastic. It's a great win after such a long time. Like I was kept saying earlier on that India was getting the 90s but not getting to a century because they were reaching semi-finals and finals. Now they've got the century.